మిత్రులారా, రాత్రి పల్నాడు జిల్లా చిలనూరుపేటలో ఒక విషాద సంఘటన జరిగింది. ఏడుగురు వ్యక్తులు కాకుండా 7 కుటుంబాలు బజార్న పడిన పరిస్థితి. ట్రావెల్ బస్సులు నిర్లక్ష్యంగా, అతివేగంగా, నిర్లక్ష్యంగా, కనీసం వాళ్ళ హారన్లు కూడా కొట్టకుండా ఎంత భయంకరంగా వస్తారో మన అందరికీ తెలిసిన విషయం. ఆ బస్సులో డ్రైవర్ వల్ల నిర్లక్ష్యం వల్ల, ట్రావెల్ బస్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 7 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిత్రులారా, ఇందాక తమ్ముడు చెప్పిన విధంగా అగ్రవర్ణాలు సరిపోతే ఒక రకంగా, దళితులు సరిపోతే ఒక రకంగా ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియర్ ప్రకటిస్తూ ఉంటాయి. గతంలో నెల్లూరు జిల్లాలో ఒక కమ్మ వ్యక్తి, అలాగే ఒక కాపు వ్యక్తులు యాక్సిడెంట్లో చనిపోతే ₹1 ప్రకటించారు. ఆ వ్యక్తికి ₹1 ప్రకటించి హుటాహుటిన హోమ్ మినిస్టర్ గారు వచ్చేసి వాళ్ళకి ప్రకటించడం జరిగింది. అలాగే ఈ కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియర్ ప్రకటించి ఆ కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సరే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతో కలుపుకొని ఉద్యమం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ కానీ, ఎంఆర్పీఎస్ కానీ, మిగిలిన సంఘాలంతా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్.